హల్లెలూయా. అందరం సంతోషంగా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చుట్టుపక్కల వాతావరణాన్ని, ప్రకృతి శక్తులను, చిన్న బిడ్డలను కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా అనుకునే ఆత్మచేత మీరు అభిషేకించండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఇక్కడ యోబు అంటున్నాడు, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండెను. సర్వశక్తుడు నాకు ఇంకనూ తోడై ఉండెను అంటున్నాడంటే ఇంకనూ అంటున్నాడు అనమాట. ఇంకను అని మాట్లాడుతున్నాడంటే గనక అంతకుముందు ఏదో జరిగినప్పటికీ కూడా సర్వశక్తుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏం జరిగింది? ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు చనిపోయారు, పశువులన్నీ కూడా చనిపోయాయి. సంతోషమే లేదండి, దుఃఖమే. చివరికి భార్య కూడా అంటుంది, ఇంకా యథార్థతను బ్రతుకుతావు నువ్వు అని. భార్య కూడా దేవుణ్ణి విడిచిపెట్టని సలహాలు ఇస్తుంది. అయినా అలాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారు అంటున్నాడు, దేవుని వలన మనము మేలే అనుభవించదగుదమా, కీడు మనము అనుభవించదగమా? అంటే ఏంటి? దేని కొరకైనా సరే, కీడు వచ్చినా మేలు వచ్చినప్పటికీ కూడా దేని కొరకైనా అనుభవించి తీరాలి అని తన మనసును స్థిరపరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా అని తన భక్తి జీవితాన్ని మరలా ప్రారంభించాడు. ఆగిపోలా. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అందరూ విడిచిపోయేవారు, నా అనుకున్న వారందరూ కూడా పోయారు, స్నేహితులందరూ కూడా అప్పటి వరకు మంచిగానే మాట్లాడారు, నేనున్నానని ధైర్యపరిచిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మెల్లమెల్లగా వాళ్ళందరూ కూడా విడిచిపోయారు. అంటే కనుక వాళ్ళు విడిచిపోయారంటే కనుక వాళ్ళు అంతకుముందు కలిసి ఉన్నదంతా కూడా నటనే. యథార్థంగా ఉంటే కనుక ఉంటారా? వెళ్ళిపోతారా? చెప్పండి. వాళ్ళు అవకాశం కొరకు ఎదురు చూశారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందా? మనమెవరు కూడా మనతో కలిసి ఉన్నారు, మన కన్నీళ్ళలో వాళ్ళు పాలు భాగస్తులు అవుతున్నారు, మన ఇబ్బందుల్లో మనకు ఓదారుస్తున్నారు, మనం అనుకుంటున్నాం. కానీ మనతో ఉన్నది ఎందుకో తెలుసా? వాళ్ళందరూ కూడా అవకాశం కొరకు ఎదురు చూశారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారు అంటున్నాడు, తన భక్తిని మరలా ప్రారంభించుకుంటూ సర్వశక్తుడు ఇంకను నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారికి దేవుడు, సర్వశక్తుడైన దేవుడు తోడుగా ఉన్నాడు. ఒకవేళ మనకి అలాంటి పరిస్థితి వస్తే గనక దేవుడిని ఎప్పుడో విడిచిపెట్టేసేవాళ్ళం. ఇంత భక్తి చేసి కూడా దేవుడు అంటే లెక్క లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమందిగా. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, ఇంకను సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోబు గారికి సర్వశక్తుడైన దేవుడు అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటి? మనకు కూడా దేవుడు తోడుగా ఉండాలి, సర్వశక్తుడైన దేవుడు తోడుగా ఉండాలంటే కనుక మనం ఎలా ఉండాలి? ఈరోజు కొన్ని విషయాలు మన వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింపతగదా? కీడును మనము అనుభవించదగదా? చాలండి. ఇక్కడ ఏంటంటే కనుక సర్వశక్తుడైన దేవుడు మనకు తోడుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే కనుక ఈ రెండు భరించడానికి, ఏ రెండు? దేవుడు చేసిన మేలులు కూడా మనము అనుభవిస్తున్న మనమందరము కూడా, ఒకవేళ దేవుడు ఏదైనా కీడు చేస్తే, కీడు మాత్రం చేయడు. కీడు వచ్చిందంటే కనుక దానికి కారణాలు ముందు మనకు తెలుస్తాయి. ఒకవేళ జరిగితే కనుక ఈ రెండు కూడా అనుభవించడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. చప్పట కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోబు గారు అంటున్నాడు, దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, ఈ ఊజు దేశములో నా అంతటి వాడు లేకుండా నన్ను ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పు. నన్ను అంత దీవెనకరంగా చేశాడు, నాకు అన్నీ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని కనుక నేను అన్నీ కూడా నష్టపోయాను, అన్నీ ఒక్కరోజే కూడా నేను పోగొట్టుకున్నాను. అయినా పర్వాలేదు, దేవుడు చేసిన మేలు అనుభవించిన నేను, దేవుడు మేలు అనుభవించినప్పుడు సంతోషించిన నేను, ఒకవేళ ఇప్పుడు నాకు దేవుడు కీడు చేస్తే నేను దాన్ని భరించలేనా? అది దేవునికి ఇష్టమైంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడైన దేవుడు మనకు తోడుగా ఉండాలనుకుంటే కనుక దేవుని వల్ల మేలు అనుభవిస్తాము కదా మనము. కీడు వచ్చినా అనుభవించడానికి ఇష్టపడిన వారికి దేవుడు ఖచ్చితంగా కష్టాల్లో కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది అయితే కనుక దేవుడు మేలు చేశారనుకోండి, కృతజ్ఞత కూడిక సాక్ష్యాలు కూడా చెప్తారు నిలబడి, అర్థం కాకపోయినా. కానీ దేవుడి ద్వారా ఏదైనా కొంచెం నష్టం కలిగింది అనిపించింది అనుకోండి వాళ్ళకి, దేవుడు చేయడు. ఇది మనసులో పెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, కీడు చేయడు. ఒకవేళ ఏదైనా వాళ్ళ మనసుకు అనిపిస్తే కనుక కనపడక, అలాంటప్పుడు దేవుడు ఎందుకు నీకు తోడుగా ఉంటాడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నీ కష్టంలో కూడా దేవుడు తోడుగా ఉండాలంటే కనుక దేవుని నీ కొరకు మేలైన చేసినప్పుడు నువ్వు అనుభవించాలి. అంటే కనుక ఇంకొక విషయం ఏంటంటే కనుక కీడు చేసినప్పటికి కూడా నువ్వు అంగీకరించే మనసు నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే కీడు జరిగిందని నోటితో మాత్రము యోబు గారు అన్నాడా? అల్లా. కీడు జరిగిందని నా నోటితో నేను అన్నాను, కానీ అదైనా సరే నేను భరించడానికి ఇష్టపడుతున్నాను. ఒక భక్తి కలిగిన పునాది మనం వేసుకోగలిగితే కనుక సర్వశక్తుడు దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేసేవాడే, కీడు చేసేవాడు కాదు. ఒకవేళ కీడు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు అంటే కనుక ఖచ్చితంగా నువ్వేదో చేసుంటావు. నీ క్రియలు తగ్గ దాన్ని బట్టి దేవుడు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు మాత్రం కాదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి కానాను దేశమునకు వస్తున్నారు. ఫరో సైన్యం అంతా కూడా వెనక ఉంది, వెంబడిస్తూ ఉన్నారు, వెంటాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలు ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? చదవండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే కనుక, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడ్డారు, కానీ యెహోవాకు మొర్రపెట్టిరి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడు మనకి. అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఎందరు విడిచిపెట్టి వెళ్ళినా, ఎందరు కాదనుకున్న, ఉన్నవారే వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుడు మాత్రం సర్వశక్తుడైన దేవుడు మాత్రం అన్యాయస్తుడు మాత్రం కాదు. వాళ్ళు వెనక వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడ్డారు, అది వాస్తవమే. కానీ ఆ భయములన్నింటిలోంచి విడుదల చేయగలిగిన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అదే నిర్గమాకాండం 14:25 చెప్తున్న ఒక మాట ఏంటంటే కనుక, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని వారు చెప్పుకున్నారు. చప్పట్లు కొట్టు. వాళ్ళు అనుకుంటారు, ఇగో నేను వెనకమాల ఉన్నాను, నేను అది చేశాను, కీడు చేశాను, నష్టపోయారు అనుకునే ఉండవచ్చు. కానీ తర్వాత వాళ్ళ నోటి ద్వారానే దేవుడు చెప్పిస్తాడు ఏమనంటే కనుక, యెహోవా వారి పక్షమున, చదువుతారా మాట? చదవండి, 14:25. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనురి. యుద్ధము చేయుచున్న వాళ్ళు చెప్పుకున్నారు. ఎందుకని? ఎర్ర సముద్రంలో వీరందరూ కూడా క్షేమంగా అతనికి వచ్చేసారు. శత్రువులందరూ కూడా
ఒక్కడు కూడా మిగలకుండా చనిపోయారు చూసావా, అప్పుడు అనుకుంటున్నమాట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడైన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. నీవు దేవుడు చేసిన మేలును బట్టి ఎంత సంతోషిస్తావో, కష్టకాలములో కూడా నువ్వు అంతగా సంతోషించగలిగితే గనక తన భక్తి జీవితాన్ని మరలా ఆ మాటతో ప్రారంభిస్తున్నాడు. ఇక నన్ను సర్వశక్తులకు తోడుగా ఉంటాడండి, నన్ను విడిచిపెట్టలేదు. పిల్లలు పోయినప్పటికీ కూడా, ఆస్తి పోయినప్పటికీ కూడా, వాళ్ళు యథార్థాన్ని వదిలిపెట్టమని నా భార్య నన్ను అలా అవమానించినప్పటికీ కూడా నేను కీడుకైనా సరే ఇష్టపడుతున్నాను కదా. మేలు అనుభవించిన నేను కీడు చేసినప్పటికీ కూడా నేను సంతోషంగా అనుభవించడానికి నా మనసును స్థిరపరచుకున్నాను. కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అతనితో చాలామంది స్నేహితులు ఉన్నారు కదా, ముగ్గురు. ఎవరున్నారు? జోఫరు, బిల్దదు, ఎలీఫజు. వాళ్ళందరూ కూడా ఒకరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా అంతకుముందు కలిసి ఉన్నారు. అంతకుముందు వాళ్ళు క్షేమాన్ని కోరుకున్నారు. అంతకుముందు వాళ్ళందరూ కూడా మంచి మాటలు చెప్పిన వాళ్ళే. కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన అర్థం ఏంటి? అంతకుముందు అంతా కలిసి ఉన్నదంతా కూడా చెప్పాలి, అది ఊరకనే మాట్లాడుతున్నారు అంతే, అయిపోయిన మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళతో కలిసే ఉండేవాళ్ళు కదా. అలాంటి పరిస్థితుల్లో ఒక్క మాట కూడా యోబు గురించి ఒక్క మాట కూడా మంచిగా మాట్లాడేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా. అందుకనే దేవుడు అంటాడు, చదవండి యోబు గ్రంథంలో చూస్తే కనుక, యోబు గారు మాట్లాడిన మాట 42వ అధ్యాయం యోబు గ్రంథము మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 42వ అధ్యాయం మొదటి వాక్యం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానే రాదని. ఇక్కడ యోబు గారు దేవునితో మాట్లాడుతున్నమాట. నువ్వు సమస్త క్రియలు చేస్తావు, ఎవరు ఉన్నా లేకపోయినా. స్తోత్రం చెప్పు. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా అప్పటికి కూడా నీవు సమస్త క్రియలు చేస్తావు. నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి ఉండొచ్చు కదా, వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఉన్నారు అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడంటే అర్థమైందంట ఆయనకి. ఎందుకంటే గనక వాళ్ళెవరో చెప్పండి, నాతో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అర్థమైంది, ఆయనకు అర్థమైంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, చదవండి 7వ వాక్య భాగానికి వెళ్దాం మరలా కిందకి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను. తెమానీయుడైన ఎలీఫజుతో మాట్లాడుతున్న మాట దేవుడు. నా సేవకుడైన యోబు గారు ఉన్నాడు కదా, తెలుసు కదా మీకు, పాస్టర్ గారు తెలుసు కదా, చెప్పండి. ఉన్నాడు కదా. యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి, యోబు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడు? నువ్వు సమస్త క్రియలు ఎరుగుదువు, నీవు ఉద్దేశించినది కూడా ఏది నిష్ఫలము కాదు అని యోబు గారు మాట్లాడాడు కదా. కానీ ఏ రోజైనా సరే నువ్వు యోబుతోనే ఉంటూ ఎప్పుడైనా సరే ఒక్క మంచి మాట మాట్లాడేవా? అదేనా అక్కడ చదువు. మీరు నన్ను గూర్చి ఏదైనా సరే ఒక్క మాట దేవుడు చేస్తాడు. యోబు గారు, సర్వశక్తుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని ఒక్క మాట అయినా సరే యోబు గారిని బలపరిచారా? అడుగుతున్నాడు అని మాట్లాడుతూ కిందకి వెళ్దాం. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది, నీవు నన్ను గూర్చి యుక్తమైన మాట ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు కనుక చాలు. యుక్తమైన మాట ఒక్కటి కూడా మాట్లాడదని మొత్తము వాళ్ళు ముగ్గురు మాట్లాడిన మాటలన్నీ కూడా కొట్టేశాడు. జోఫరు, ఎలీఫజు, బిల్దదు మాట్లాడిన మాటలన్నీ కూడా యోబు గ్రంథంలో ఉన్నాయి. చదవండి, ప్రతి అధ్యాయంలో కనపడతాయి మనకి. వాళ్ళు మాట్లాడింది యోబు గురించి యుక్తమైనది ఒక్కటి కూడా మాట్లాడేదంట. కాబట్టి మీరు మాట్లాడినన్నీ కూడా యుక్తమైనది మాట్లాడలేదని కొట్టేసి, ఇదిగో నా కోపము నీ మీద రగులు కొనుతుంది, ఇగో మీ స్నేహితులు ఉన్నారు కదా అక్కడ కూడా తర్వాత. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడైన దేవుడు యోబు గారికి తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే కనుక మేలు పొందుకున్నాడు యోబు గారు దేవుని ద్వారా. ఇప్పుడు కీడొచ్చినంత మాత్రాన దాన్ని కూడా నేను అనుభవిస్తా అని తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ సర్వశక్తుడైన దేవుడు నాకు తోడుగా ఉంటాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెబుతూ. చివరికి వాళ్ళ స్నేహితులు, మీరు గమనించండి, చివరికి వాళ్ళ స్నేహితులు క్షేమంగా ఉండటానికి మరలా యోబు గారే ప్రార్థన చేయాలి. ఎవరైతే యుక్తమైన మాట ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో బలపరచకుండా ఉన్నారు చూసారా వాళ్ళ గురించి 10వ వాక్యం చదవమ్మా.
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని కలుగజేసి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. రెండంతలుగా, ఒకటి కాదు రెండంతలుగా దేవుడు ఇచ్చాడంట. కారణం ఏంటంటే తెలుసా, యోబు గారు ఎవరైతే స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఒక్క మాట కూడా బలపరిచి మాట్లాడకుండా ఉన్నారో వాళ్ళ గురించి ఈయన ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోడు. కానీ కొంత సమయం వెయిట్ అండ్ సీ అంటారు, వెయిట్ చేస్తాడు. సర్వశక్తుడైన దేవుడు ఇంకా నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు సర్వశక్తుడైన దేవుడు మనకు తోడుగా ఉండాలి అనుకుంటే కనుక యోబుకు తోడుగా ఉన్నాడు కదండి. దేవుడు మేలు చేసినప్పుడు సంతోషంగా అనుభవించావు కదా, మరి కీడు చేసినప్పుడు కూడా అనుభవించాలి అని ఒక దేనికైనా సరే నువ్వు సిద్ధంగా ఉంటే కనుక సర్వశక్తుడైన దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. రెండవదిగా యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. చాలు. యోబు గారు అంటున్నాడు, ఇప్పుడు యోబు గారికి నష్టం కలిగింది కదా. రకరకాలుగా ఏమని మాట్లాడుకుంటారు అందరూ, ఏదో చేసుంటాడు లేకపోతే అవుద్దా అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ యోబు గారు ఏమన్నాడు తెలుసా, నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నేను నడిచే మార్గం మీకు తెలియకపోవచ్చు. నేను నడిచే మార్గం ఇలాంటి కష్టాల్లో బాధలలో అందరు నన్ను విడిచిపోయినప్పటికీ కూడా నేను ఎలా నడుచుకుంటున్నానో మీకు తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి తెలుసు. హల్లెలూయా. నేను పడే బాధ, నేను పడే కష్టాలు మీకు తెలియకపోవచ్చు, కానీ సమస్తమును తెలిసిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమస్తము చూస్తున్నాడు, ఆయన సమస్తము గమనిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన నాకెప్పుడు కూడా తోడుగా ఉంటాడు. నాకు నా ప్రక్కనే నీడగా ఉండి నడిపిస్తున్నాడు ఆయన. స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నా ప్రక్కనే ఉన్నాడు కదా. 121వ కీర్తనలో చెప్తాడు కదా. 3వ వాక్యం నుంచి చదువుకుందాం. 121వ కీర్తన 3వ వాక్యం. ఆయన నీ పాదములు తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. ఎవరు నీకు తోడుగా ఉంటారు నువ్వు అనుకున్నావు, వాళ్ళు ఎవరు నీతో రారు. కానీ సర్వశక్తుడైన దేవుడు నువ్వు కీడు చేసినా మేలు చేసినా మంచి చేస్తావు అనుకుని ముందుకు వెళుతున్నావు కాబట్టి ఆయన నీ పక్కనే తోడుగా ఉండి, ఎందుకు తోడుగా ఉంటాడో తెలుసా నీకు, నీ మార్గం అంతటి కూడా ఆయనకు అప్పగించుకున్నావు కాబట్టి. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, చదవండి 37వ కీర్తన 5వ వాక్యంలో చూస్తే కనుక, కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. చాలు. నీ మార్గమును వెళుతున్న మార్గం, ఈ కష్టాలలో బాధలలో ఇబ్బందులలో అవమానాలలో నువ్వు వెళుతున్న మార్గాన్ని నువ్వేం చేయాలంటే కనుక దేవునికి అప్పగించుకుంటే కనుక ఆయన నీకు నిత్యము తోడుగా ఉంటాడు, నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుడు నాకు ఎందుకు తోడుగా ఉన్నాడంటే కనుక నా మార్గాన్ని నేను అప్పగించా. మనుషులు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. నేను వెళుతున్న మార్గం ఏంటో, ఈ బాధల్లో ఈ కష్టాలలో ఈ శ్రమల్లో వెళుతున్న మార్గాన్ని దేవునికి అప్పగించాను కాబట్టి. ఎందుకని కనుక నువ్వు అప్పగించినా, ప్రియమైన దేవుని అప్పగించకపోయినా నీ మార్గం ఏంటో ఆయనకు తెలుసు, వెళుతున్నావు. కానీ నువ్వు అప్పగించే మనసు నీకు వస్తే కనుక, అందుకే 139వ కీర్తనలో చెప్తారు, చదవండి. 139వ కీర్తన మొదటి వాక్యంలో చూస్తే కనుక, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీకు బాగా తెలుసు. చాలు. కానీ తెలుసు కదా ఆయనకి. తెలిసిన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి అప్పగించుకోవాలి. మనం
ప్రభా నేను వెళుతున్న మార్గం నీకు తెలుసు కదా, ఈ బాధల్లో ఈ కష్టాలలో నా అన్నవారందరూ కూడా కాదని వెళ్ళిపోయారు. వీళ్ళే నేను నమ్ముకున్నాను వీళ్ళే, కానీ వీళ్ళు ముగ్గురు కూడా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నాకు తోడుగా ఉండటానికి గల ఒకటి కారణం ఏంటంటే కనుక నా మార్గాన్ని నీకు అప్పగించుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మార్గమును దేవునికి అప్పగించుకుంటే గనక ఖచ్చితంగా ఆయన మన కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక నయోమి కుటుంబం ఉంది. నయోమి కుటుంబము బైబిల్లో అక్కడ మనం గమనిస్తే కనుక బెత్లెహేములో ఉన్నంత వరకు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. బెత్లెహేమును విడిచి మోయాబు దేశమునికి వెళ్ళారు కుటుంబముతో కలిసి. బెత్లెహేములో కాపురం ఉన్నంత వరకు వారు దీవెనకరంగానే ఉన్నారు. అసలు ఎవరితో మన సహవాసం ఉండాలి, ఎవరితో మనం కలిసి నడవాలి అనేది కూడా గమనించకుండా వాళ్ళు ఏం చేశారంటే కనుక, మోయాబీలు దేవునికి ఇష్టము లేని ప్రజలు కదా, దేవునికి ఇష్టము లేని ప్రజలతో మనము సహవాసం ఉండకూడదని ఏమాత్రము కూడా ఆలోచించకుండా అలాంటి వారితో వారి సాంగత్యం చేయటం మొదలుపెట్టారు. వారి మధ్యలోనే వారి కాపురం ఉన్నారు. నీవు నిజముగా క్రైస్తవుడివై ఉండి కూడా నీవు ఉండవలసిన స్థలంలో నీవు ఉండకుండా, నీవు చేయవలసిన సహవాసం నువ్వు చేయకుండా, నీవు దేవునికి ఇష్టము లేని వారితో సహవాసం చేస్తే ఎలా ఉండదు ఒకసారి ఆలోచన చేయి. సహవాసము చేస్తూ నేను క్షేమంగా ఉంటాను అనుకుంటే పొరపాటే. ఒకవేళ ఇప్పుడు వరకు ఉండొచ్చు. ఎందుకో తెలుసా? 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడు ఆ కుటుంబం గురించి. 10 అంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు, దేవుని బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమీ కాల 10 సంవత్సరాల వరకు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు, దేవుని సన్నిధిగా కొంతమంది రారు కదా. అలాంటి వారు వాళ్ళు ఏమనుకుంటారు, అంతే, ఏమి జరగకపోతే ఏం కాదు, నాకు బాగానే ఉంది కదా అనుకుంటారు. ఏమీ జరగకపోతే అలాగే అనుకుంటారు. ఇక్కడ నయోమి కుటుంబం కూడా 10 సంవత్సరములు కాపురం ఉన్నారు వచ్చి మోయాబు దేశంలో. ఏమీ కాలేదు వాళ్ళకి. తరువాత ఏం జరిగింది? భర్త పోయాడు, కొడుకులు పోయారు. దేవుని బిడ్డలు కాని వారికి ఇచ్చి పెళ్లి చేసింది కొడుకుల్ని. కొంతమంది పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి అదే చెప్తారు, అసలు దేవుని పిల్లలు కాకపోయినా వీళ్ళు ఇస్తా అంటారు, మా అమ్మాయిని బట్టి ఆయన మారతాడని అంటారు. ఉట్టిదే ఇదంతా, ఉట్టి అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటాక మాత్రమే ఈ డైలాగ్, అంతేనా? అసలు వాళ్ళకి ఇవ్వాలా వద్దా ఇదేం ఆలోచన చేయరు. క్షేమంగానే ఉంటారు వాళ్ళు, క్షేమంగానే ఉంటారండి వాళ్ళు. ఏమనుకుంటారంటే, నేను నిజంగా తప్పు చేసి ఉంటే గనక, నేను నిజంగా దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉంటే కనుక, నేను సంఘానికి వ్యతిరేకంగా ఆలోచించి ఉంటే కనుక నాకు ఏదైనా జరిగేదే కదా 10 సంవత్సరాల్లో అనుకుంటారా? కానీ వాళ్ళకి ఏమీ జరగలేదు. అంటే ఏంటి అంటే, తర్వాత ఎందుకు జరిగింది మరి 10 సంవత్సరాల తర్వాత? దేవుడు, సర్వశక్తుడైన దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడా? చేయలే. వీడు నడిచి వెళ్ళిన మార్గమును ప్రతిఫలముగా అన్నీ పోగొట్టుకున్నారు. అంటే ఏంటి? దీనికి కారణము దేవుడా వాడి ప్రవర్తన? అంతే. చూస్తాడు. ఇప్పుడు వెంటనే జరిగితే ఎప్పుడో మారుమాసం ఉంటారు అందరూ. ఒకవేళ ఈ 10 సంవత్సరముల కాలంలో ఒకవేళ బెత్లెహేము దేశంలో విడిచిపెట్టి సంఘానికి వ్యతిరేకంగా ఆలోచన చేసి వాళ్ళు ఇలా మాట్లాడేం కదని ఒకవేళ మనసు మార్చుకుని ఒకవేళ దేవుని దగ్గర పశ్చాత్తాపడిగితే గనక ఒకవేళ వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చోడేమో. కానీ ఒక్కరోజు కూడా బెత్లెహేము దేశములకు వ్యతిరేకంగా వెళ్ళిపోయే మనము జీవించగానే ప్రజల మధ్యకు వెళ్ళిపోయే అసలు వాళ్ళు మనకి అన్యాయస్తుడు, వాడి వల్ల మన ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కూడా వారితో మనం సహవాసం కలిగి ఉన్నామంటే ఇప్పుడు నీకేం కాదు, ఎందుకంటే దేవుడు అంత తొందరగా నిర్ణయం తీసుకున్నాడు కదా మనలాగా. కానీ తరువాత నీ క్రియలను బట్టి సర్వశక్తివంతుడైన దేవుడు మాత్రం అన్యాయము చేయడండి, కీడు చేయలేదు. కానీ ఇక్కడ సర్వశక్తునికి నీవు నడిచిన నడక ద్వారా నీకేం కలిగింది? నష్టం కలిగింది.
కానీ యోబు గారు నాకు నష్టం కలిగింది అంటలే. ఎందుకంటే కనుక నా మార్గాన్ని నీకు అప్పగించా. స్తోత్రం చెప్పు. మనం వెళుతున్న మార్గం దేవునికి తెలుసు అండి. నాకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, నీ కుటుంబం తెలియకపోవచ్చు, సంఘంతో తెలియకపోవచ్చు, ప్రక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకోకపోతే గనక ఈయనేం చేశాడు, ఈయనేం మాట్లాడాడు, అట్లా అయింది అనుకునే దానికంటే ప్రజలు అలాగే అనుకుంటారు. వాళ్ళతో ఉన్న బిల్దదు, జోఫరు, ఎలీఫజు ఒక్క మాట కూడా యోబు గురించి యుక్తమైన మాట మాట్లాడలేదు అని వాళ్ళ ముగ్గురు మాట్లాడిన మాటలన్నీ కూడా కొట్టేశాడు దేవుడు. కానీ నా సేవకుడు ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన సమస్త క్రియలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడైన దేవుడు మనకు తోడుగా ఉండాలంటే గనక మన మార్గాన్ని ఆయనకు అప్పగించాలి. అప్పుడే దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు వెళుతున్న మార్గం ఒకటి కదా, నువ్వు నడవలసిన మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గము కలిపోయి యోధా బెత్లెహేము దేశమును విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, చేయకుండా వారితో నువ్వు సహవాసం చేస్తూ నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఆలకిస్తాడా? కానీ నీ మార్పు కొరకు మాత్రమే ఆయన ఎదురు చూస్తూ నీ కీడు చేయడు. ఎన్ని సంవత్సరాలైనా సరే మారు మనసే లేదనుకోండి, పరిస్థితులు మారచ్చు. వీళ్ళు అదే అనుకున్నారు. 10 సంవత్సరాలు అయింది కదా మనం చర్చికి వెళ్ళకుండా, 10 సంవత్సరాలు అయింది కదా మనం వ్యతిరేకంగా మాట్లాడి, మనకేమీ కలగలేదని హ్యాపీగానే ఉన్నారు వీళ్ళు. మళ్ళీ ఉండటం మాత్రమే కాదు, కొడుకులు తీసుకెళ్ళి మోయాబీస్తులకి ఇచ్చేసింది. చివరికి అంత నష్టపోయారు. కారణం ఏంటి? దేవుడు చేశాడా ఇది? చెప్పండి. దేవుడు చేశాడా? చెప్పట్లేదండి. వాళ్ళ క్రియల వల్ల ప్రతిఫలం పొందుకుంటారు ఖచ్చితంగా. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా మరొకరైనా సరే, మన క్రియల ద్వారానే ప్రతిఫలం. మనం మాట్లాడిన ప్రతి మాటకు అక్కడ తీర్పు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని కొన్ని మాటలు చెప్తాను. నీకు చేతనైతే మాట్లాడి, లేకపోతే నోరు మూసి కూర్చోాలంటారు కొంతమందిని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడు అయిన దేవుడు మనకు తోడుగా ఉండాలంటే కనుక ఇంతవరకు దేవుడు చేసిన మేలుని బట్టి 2020 సంవత్సరం అంతా కూడా సంతోషించాం. ఒకవేళ కీడే జరిగితే కనుక దాన్ని కూడా భరించడానికి నీ భక్తి జీవితాన్ని నువ్వు పునాది వేసుకోవాలి. రెండవదిగా నీ మార్గమును ఆయనకు అప్పగించాలి. ఎందుకంటే ఆయనకు మొత్తం తెలుసు. నీ పడక, నీ నడక, నువ్వు కూర్చుండుట, లేచుట అన్నీ కూడా తెలుసు. తెలిసినప్పుడు ఆయనకి తెలియదు, ఆయన మరుగైంది ఏది లేనప్పుడు ప్రభువా ఇక నాకు అప్పగించుకుంటే కనుక ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్తే ముగిసి చదవండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఏంటి? యోబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఆయన పెదవులు కదుపుతున్నాడంటే ఎవరో? దేవుడు. అంతేనా? మొత్తానికి ఆయన పెదవుల వెంట, ఆయన నోటి వెంట ఏదో ఆజ్ఞ వస్తుంది. మీరు స్తోత్రాలు ఇప్పుడు చెప్పాలి. ఆయన ఖచ్చితంగా ఆజ్ఞే చెప్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆజ్ఞ జారీ చేస్తాడా? ఆ ఆజ్ఞ ప్రకారముగా నేను జీవించాలని ఆయన ఎప్పుడు కూడా ఆయన పెదవుల వెంటనే చూస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చూసినప్పుడు ఆయన పెదవుల ఆజ్ఞలు నేను ఎప్పుడు కూడా విడిచి తిరగలేదండి. అంటే నేనంటే కనుక ఆయన ఏది చెప్తా చేశా. అది ఇప్పుడు యజమాని దగ్గర ఒకవేళ పని చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కూలి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా మరి యజమాని ఏం చెప్తాడా, మరి ఏం చేయాలని చూస్తాడు కదా. చేస్తేనే జీతము, లేకపోతే తీసేసే పరిస్థితి కూడా ఉంటుంది. నువ్వు వదిలేరా, రేపటి నుంచి కొన్ని సెటిల్మెంట్ చేసుకో అంటాం కదా. అంటే ఆయన ఏం మాట్లాడతాడు దేవుడు మనతో ఈరోజు? ప్రభువా నీ సేవకుడు ద్వారా అంటారు ప్రార్థనలో. అది తప్పు కాదు, కరెక్టే. మరి ఆ మాట దేవుని మాటగా నువ్వు భావిస్తే గనక స్తోత్రం చెప్పు. ఇదిగో దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ ప్రకారంగా నేను జీవించాలి. ఆయనకు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన పెదవుల కదలిక నేను గమనిస్తున్నా. అబ్బా ఏం మాట్లాడతాడు, ఈ మాట మాట్లాడాడు కానీ ఇది నేను చేయాలి అంటే నా క్షేమం కొరగా చెప్పాడు. ఇది
అని ఆ పెదవుల ఆజ్ఞను మీరలేదంటండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడు ఏం మాట్లాడ్డు కదా, ఆయన బిజీగా ఉండట్టున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఏదైనా చేసేసుకోవచ్చు అని చేయలే. ఆయన మాట్లాడే వరకు నువ్వు ప్రార్థన చేసావు, నీకు అవసరతను బట్టి ఆయన మాట్లాడతాడు కదా, చెప్తాడు కదా సమాధానం. ఇప్పుడు చెప్పేయాలి, నీకు చెప్పే వరకు వెయిట్ చేయాలి కదా. అందుకే దేవుని కార్యములకు ఎదురు చూడాలి. మనము దేవుడు కల్పించుకునేంత వరకు ఎదురు చూడాలి. మన బలముతో మన శక్తితో మనం చేసి ఒకవేళ ఫెయిల్ అయిపోయిన సందర్భాలు ఉండొచ్చు. కానీ దేవుడు కల్పించుకునేంత వరకు మనం ఎదురు చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఇంకను మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇదిగో తెల్లవారిపోతుంది, ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభువు వచ్చి దోణిలో కూర్చున్నాడు. ఏమన్నాడు? ఏమైనా పడినాయా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? ఏం పడలేదు. దోణిని లోపలికి నడిపించి వలవేమన్నాడు. ముందు వల వేయక ముందు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు చెప్పండి. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాం కదా అని చెప్పేసి వల ఎత్తే కుదరదు. ఆయన చెప్పేదాకా వెయిట్ చేయాలి. అది చెప్పట్లేదండి మీరు. ఆయన చెప్పేంత వరకు ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభాత్ సిస్టర్ గారు ఏం చెప్తున్నాడు? దోణికి కుడి వైపున వల వెయ్యి. ఆమేన్. అది ఇక లోపలికి వెళ్ళాం కదా, నాకు అన్నీ తెలుసు కదా అనుకుంటే కదా ఆయన చెప్తాడు నీకు. ఆయన చెబుతాడు మనకి. ఇగో నువ్వు గనక కనిపెట్టి ఉండగలిగితే గనక ఆయన చెబుతాడు, నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదు, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. దేవుడు చెప్పినప్పుడు ఆయన పెదవుల ఆజ్ఞను గనక నువ్వు మేరకుండా ఉండగలిగితే గనక ఇదిగో నా వాక్యానుసారంగా నా మాట ప్రకారంగా నడుస్తున్నాడు కాబట్టి ఇతనికి ఇంకా నేను తోడుగా ఉండాలనుకుంటాడు. హల్లెలూయా. అంతే. కుడి వైపున వల వేయమనేదాకా ఎదురు చూడాలి వాళ్ళు. లోపలికి వెళ్ళిపోయి నీతో నా పని లేదు, ఇక ఇంకెందుకు నాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు సరే నువ్వే చేసుకుంటాడు. వెళ్ళమన్నప్పుడు లోపలికి వెళ్ళాలి. ఆయన పెదవుల నుంచి మాట వచ్చేంత వరకు ఎదురు చూడాలి. యోబు గారు అంటున్నాడు ఏమనంటే కనుక, ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదండి. విడిచి తిరగలేదు కాబట్టి నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు కీడు చేసినా మేలు చేసినా, కీడు మాత్రం చేయడు, అది ఫిక్స్ అయిపోవాలి మీరు. కీడు జరిగిందంటే అర్థం ఏంటి? మన క్రియలే, దాంట్లో ఇంకేది సమస్య లేదు. ఇక చేసేదంతా చేసి దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఎందుకు చేస్తాడు అన్యాయం? నువ్వు చేసిన స్టోరీ అంతా కూడా పోతుంది. అన్యాయం ఆయన ఎందుకు చేస్తాడు? నువ్వు ఉండవలసింది బెత్లెహేములో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాడు. ఏ మాత్రమైనా సరే ఇక్కడ నేను ఉండకూడదు, వీళ్ళతో సహవాసం చేయకూడదు, ఇది దేవునికి వ్యతిరేకమైన ప్రజలను ఏ రోజైనా సరే పశ్చాత్తాపం కలిగి నువ్వు తిరిగి వచ్చావా? తిరిగి రాకపోతే కనుక పరిస్థితులు ఏమీ కాలేదనుకుని నువ్వు కనుక ఈ ముందుకు వెళ్ళిపోతే కనుక ఆయన నీకు ఎందుకు తోడుగా ఉండాలి? ఎందుకు తోడుగా ఉంటాడు? అన్ని పరిస్థితులు బాగానే ఉంటాయి. అందుకని ఇక్కడ దావీదు ఏమంటాడు? నా శత్రువుల ఎదుట అంటే ఏంటి? నా శత్రువు ఎప్పుడు కూడా సాగకూడదు. స్తోత్రం చెప్పు. వాడు బ్రతికే ఉండాలి. నా అభివృద్ధిని వాడు చూడాలి. అప్పుడు వాడు పోవాలని నేను చెప్పను. అది టార్గెట్. అది దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే ఒక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి చేశాడు అనుకోండి, వాడు బాగానే ఉంటాడు కుటుంబంలో. చెప్తున్నా, వాళ్ళకున్న వారు ఉంటారు చూసారా, అది గమనించకపోతే ప్రారంభం అవుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఒక రకంగా ఉండవు కదండి. వ్యతిరేకంగా మాట్లాడిన వారందరూ కూడా క్షేమంగానే ఉంటారు. ఒకసారి చప్పట్లు కొట్టండి మీరు. వాళ్ళకి ఎటువంటి డోకా ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే వాడు చూడాలి, నష్టాన్ని చూడాలి, అది చూస్తాడు. వాడి కళ్ళతో చూడాలి. స్తోత్రం. నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తున్నామంటే నా శత్రువు బ్రతికే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయడు. ఒకవేళ కీడు జరిగింది అని మనం అన్నామంటే కనుక అది మనము క్రియల వల్ల చేసుకున్నది, అది చేతులారా చేసుకున్నది. అది 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు కదా. మీరు రూతు గ్రంథంలో చదవండి, 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 10 సంవత్సరాల తర్వాత జరిగింది ఇది. ఏమాత్రము కూడా నేను వాళ్ళతో సహవాసం చేయాలా, చేయకూడదు, అక్కడ ఉండాలా, అనుకోకుండా వచ్చేసేమో వెళ్ళాలా అని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా మంచిగా ఇక్కడే బాగుంది, నేను తప్పు చేసి ఉంటే కనుక దేవుడు ఎప్పుడో అని మళ్ళీ చివరికి మొత్తానికి మోడిబారిపోయిన జీవితంతో తిరిగి రావాల్సి వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించాలి. దేవుడు సర్వశక్తుడైన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. అందుకని పెదవుల ఆజ్ఞలు మీరలేదు కాబట్టి చెబుతున్నాడు. 11వ వాక్యంలో 23:11 యోబు గ్రంథం చివరి మాట ముగిస్తాం, చదవండి.
23:11. నా పాదములు నా పాదములు ఆయన అడుగుజాడలు విడువ నడచలేదు. అది ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా నేను నడుస్తున్నాను కాబట్టి, నా మార్గాన్ని ఆయనకు అప్పగించుకున్నాను కాబట్టి, కీడు చేసి మేలు చేసినప్పుడు సంతోషంగా దేవునికి స్తోత్రం అని చెప్పిన నేను, కీడు ఒకవేళ నాకు కలిగినా సరే సంతోషించే భక్తి కలిగి ఉన్నాను కాబట్టి నేనేం చేస్తానంటే కనుక ఆయన నాకు కొన్ని అడుగు జాడలు విడిచిపెట్టలేడు. ఆమెన్. ఆయన అడుగు జాడల్లోనే నేను నడుస్తా. నువ్వు చెప్పేవని నీ అడుగుగా, నేను చెప్పానని మీరు నడవటం అది కాదు. వాక్యమేం చెప్తుంది. అక్కడికి రాగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో చూస్తే కనుక, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచాడండి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించడం ఒక అడుగు. స్తోత్రం చెప్పండి. క్షమించడం గట్టిగా చెప్పొచ్చు కదా, ఒక అడుగే మీకుంది. క్షమించడం ఒక అడుగు, సహించడం ఒక అడుగు, ప్రార్థించడం ఒక అడుగు అనమాట. ఈ అడుగు జాడలన్నీ కూడా. అందుకనే సిలువ మీద ఉన్నప్పుడు మడిగిన మొట్టమొదటి మాట, తండ్రి, తెలియదు అసలు ఎవరిని సిలువేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేయాలనేది తెలియదు. ఎందుకని ఆయన పెదవుల ఆజ్ఞలకు బట్టి వాళ్ళు నడిచేవారైతే గనక వాళ్ళకి అర్థమయ్యేది. అసలు వాక్యం అక్కర్లేదు. తండ్రి వీరేమి చేస్తున్నా వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. అదే మనసు మనం కూడా కలిగి ఉంటే గనక ఆయన అడుగు జాడలు మనకు విడిచిపెట్టి వెళ్ళాడు. వాక్యాన్ని కరెక్ట్గా మనం పాటిస్తూ ఉంటే కనుక ఈ అడుగు జాడల్లో మనం నడవగలుగుతాం. వాక్యాన్ని మనం అనుసరించకపోతే కనుక ఈ అడుగు జాడలు అవసరం లేదు. మనకు ఒక అడుగు తల ఒక అడుగు వేసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడుగా ఉన్నాడు. ఇంకనూ అంటే కనుక ఎంత ఫిక్స్ అయిపోయి తెలుసా, మరలా తన భక్తి జీవితాన్ని మరలా ప్రారంభిస్తున్నాడు. ఇక దేవుడు కీడు చేసినా పర్వాలేదు, మేలు చేసినా ఈ రెండు అనుభవించడానికి నేను ఇష్టమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా మార్గం ఏంటో, నేను వెళుతున్న మార్గం ఏంటో, నా భక్తి జీవితం ఏంటో వాళ్ళకి మీకు తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు, లోకానికి తెలియకపోవచ్చు, కానీ నేను ఆరాధిస్తున్న సర్వశక్తుని దేవునికి తెలుసు. అందుకని నాకు కుడి పక్కనే నీడగా ఉన్నాడు. ఆమేన్. నా ప్రక్కనే ఉన్నాడు ఆయనక. మూడవదిగా ఏం చెప్తున్నానంటే కనుక, ఆయన పెదవుల ఆజ్ఞను నేను తిరగలేదు. ఆయన ఏది చెప్తాడా అది చేయటం నా పని. అంతేనా? ఆయన చెప్తాడు, నాకు ఇది చేయమని చెప్తాడు, అంతే, అది నా పని. అలా చేయటం వల్ల ఏమైందంటే కనుక ఆయన అడుగు జాడలు నడిచే కృపను నేను పొందుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.